ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి సంతోషంగా. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎక్కడ, ఎవరిని అనంటే యెరూషలేముకు వచ్చిన వారిని. యెరూషలేము అనగా సన్నిధిలో నిలిచిన వారిని, ఆధ్యాత్మిక శాంతి సదనములో అడుగుపెట్టినటువంటి వారిని అందరినీ నేను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తావు అనంటే, ఒకని తల్లి తన కుమారుణ్ణి ఎలాగైతే ఆదరిస్తుందో, ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెను కన్న బిడ్డని రక్తాన్ని పంచి పేగును తెంచి నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లి తన సొంత బిడ్డను ఎలాగైతే గారవిస్తుందో, ఆదరిస్తుందో, ప్రేమ అభిమానాలను చూపుతుందో, కష్టకాలంలో అండగా ఆధారంగా నిలబడుతుందో, బాధలో బలహీన సమయాలలో బంధకాలలో నేనున్నానని భరోసా ఎలాగైతే ఇస్తుందో, అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, తల్లి వంటి ఆదరణ, తల్లి తన బిడ్డల ఎడల కనుపరిచే ఆదరణ నేను మీకు అనుగ్రహిస్తాను. తల్లి తన బిడ్డ జీవితంలో ఎంత శ్రేష్టమైన ఆదరణ అయితే చూపుతుందో, సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా తల్లిలాగా లాలించడం, తల్లిలాగా ప్రేమించడం, తల్లిలాగా అర్థం చేసుకోవటం, తల్లిలాగా సమీపంలో ఉండటం, తల్లిలాగా బిడ్డను కౌగిలించుకోవటం, తల్లిలాగా బిడ్డను హక్కున చేర్చుకోవటం, తల్లిలాగా బిడ్డ కన్నీళ్లు తుడవటం, తల్లిలాగా బిడ్డను స్పర్శించడం, తల్లిలాగా ఎన్ని తప్పులు చేసిన బిడ్డ వదిలిపెట్టకుండా, నాకు సంబంధం లేదు అని విడిచిపెట్టకుండా అందుబాటులో ఉండి ఆదరణ పంచగలిగినటువంటి తల్లిలాగా నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను. శాంతి సదనములో, ఆధ్యాత్మిక శాంతి సౌధములో, దైవ సాన్నిధ్యములో మిమ్మలను ఆదరిస్తాను అని వాగ్దానం. గ్రీకు భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఉపయోగించబడింది. ఆదరించే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టబడింది. ఏమనంటే పారాకలియో. పారాకలియో అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటి అనంటే, ఆదరించువాడు, ప్రోత్సహించువాడు, మద్దతును అనుగ్రహించువాడు,
ఓదార్చువాడు, సమాధానం అనుగ్రహించువాడు, సహాయం దయచేయువాడు అని అర్థం. ఆదరణ ఆదరణ అని చెప్తారు చాలామంది సేవకులు. ఆదరణ ఆదరణ అనే పదాన్ని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆదరణ అంటే ఏంటో చాలామందికి తెలియదు. పదకోశం పట్టుకుని ఆదరణ ఆదరణ అని ఉన్న పదాలన్నీ రాసుకుని ఒకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అసలు ఆదరణలో దాగి ఉన్నటువంటి ఆ విలువైనటువంటి అనుభవాలు చాలామందికి తెలియదు. అసలు ఆదరణ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మీతో చెప్తాను. ఆదరణ అంటే కష్టాల్లో ఉన్నవారికి, ఒంటరిగా ఉన్నవారికి అండగా నిలబడటమే అసలైన ఆదరణ. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. కష్టాల్లో ఉన్నవారికి, ఒంటరిగా ఉన్నవారికి అండగా నిలబడటమే ఆదరణ. ప్రేమాభిమానాలు చూపడమే ఆదరణ. కంఫర్ట్, కన్సోలేషన్, సపోర్ట్ అందించడమే అసలైన ఆదరణ. బాధలో ఉన్నవారిని ఓదార్చడం, భరోసా ఇవ్వడం ఆదరణ. ఆపదలో ఉన్నవారికి, అవసరములో ఉన్నవారికి అండగా నిలబడటం, చేదోడు వాదోడుగా ఉండటం అసలైన ఆదరణ. ఒక్క మాటలో చెప్పాలి ఆదరణ అనే విషయాన్ని అంటే, మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఉన్నతమైన అనుభవమే ఆదరణ. మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఉన్నతమైన అనుభవమే ఆదరణ. మరొక్క మాటలో చెప్పాలి అని అంటే, భద్రతా భావాన్ని కలిగించే మధురానుభూతిని ఆదరణ అని పిలుస్తారు. భద్రతా భావాన్ని కలిగించే మధురానుభూతిని ఆదరణ అని పిలుస్తారు. ఈ మే నెలలో సర్వశక్తిమంతుడు తల్లితో పోల్చుకుని కష్టాల్లో ఉన్నవారిని, ఒంటరిగా ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని సహాయం కొరకు అర్థిస్తూ ఆరాటపడుతున్నటువంటి వారిని ఆదుకోవటానికి, హక్కును చేర్చుకోవటానికి, ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించడానికి, నిత్యాదరణ దయచేయటానికి మనకిచ్చిన అమూల్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను. అందరూ ఆమె చెప్పుకోండి గట్టిగా. భూప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆదరణ కోసం వెతుకుతారండి. ఆదరణ కోసం వెతుకుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో, ఆర్థిక సమస్యలతో అవస్థలు పడుతున్నటువంటి వేళలో, పేదరికంలో, మరణ గడియలలో, కష్టాల కడలిలో, నిండు వృద్ధాప్య దశలో, ఇంకా అనేక సమస్యల మధ్యలో ఆదరణ కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మనందరి భావోద్వేగాలకు ఆదరణ అవసరం, అత్యవసరం. కాబట్టి దేవుడు మన అందరినీ ఎరిగిన దేవుడుగా, ఆంతర్యములను ఎరిగిన దేవుడిగా, అంతరంగ గాయాలను మాన్పి హృదయములో కలిగినటువంటి దుఃఖాన్ని సంతోషంగా మార్చి, భయాన్ని బద్దలు చేసి ధైర్యాన్ని నింపటానికి భూలోకంలో ఎక్కడా దొరకని
ఆదరణ, ఆనందం, ఆశ్చర్యకరమైన సహాయం అనుగ్రహించి మనందరినీ ఓదార్చడానికి, మానసిక ఉల్లాసాన్ని ఉన్నతంగా దయచేయటానికి, నేనున్నాను అనే భరోసా, భద్రతా భావం కలిగించడానికే ఈ మే నెలలో దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ఒక్కని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవునికి మహిమ కలుగునగాక. ఒక చిన్న పిల్లవాడు పొలంలో ఆడుకుంటూ పరిగెత్తుతూ బొక్క బోర్లుగా పడ్డాడు. మోకాల దగ్గర పెద్ద గాయం ఏర్పడింది, రక్తం కారిపోతూ ఉంది. నొప్పితో కేకలు వేయిచు అల్లాడిపోతున్నాడు. ఆ సమాచారం తల్లికి చేరవేశారు తోటి స్నేహితులు. మీ పిల్లోడు పరిగెత్తుతూ పడిపోయాడు, మోకాలు గాయమయ్యి రక్తస్రావం అవుతుంది, ఆ బాధ భరించలేక ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు అని. అంతే, తల్లి పరుగున బిడ్డ దగ్గరికి వచ్చింది. రావటంతోనే బిడ్డను గుండెలకి హత్తుకుని, ఆ తర్వాత ఆ గాయం దగ్గర ఉన్నటువంటి రక్తపు మరకలన్నిటినీ శుభ్రం చేసి మందేసింది. ఆ తర్వాత పిల్లోడికి కొంచెం నొప్పి తగ్గి, నెమ్మదించి, భయం పోయి, బాధ తగ్గి ప్రశాంతంగా నిద్రపోయాడు. క్రమక్రమంగా గాయం తగ్గిపోయింది. పెరిగి పెద్దోడయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పట్టణంలో విద్యాభ్యాసం నిమిత్తం వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. భయంకరమైన నేరం అతని మీద వేయబడింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ అతనికి దూరం అయిపోయారు. ఎవ్వరూ అతన్ని అర్థం చేసుకోలేదు. స్నేహితులు కూడా దూషించి దూరం అయిపోయారు. ఒక్కరూ అర్థం చేసుకోవట్లేదు, ఒక్కరూ పలకరించట్లేదు, ఒక్కరూ మేమున్నాము, ఏమీ కాదని ధైర్యం చెప్పట్లేదు. అప్పటి వరకు వెంట ఉండి ఆనందించి తన సమృద్ధిని అనుభవించిన వాళ్ళు కూడా ఇతన్ని నేరస్తుడిగా చూసి, ఇతని మీద తప్పు మోపి, ఇతన్ని దోషిగా పరిగణించి ఇతనికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా అసహించుకొని ఆమెడ దూరాన నిలిచిన పరిస్థితులు వచ్చినాయి. ఒంటరిగా ఏకాకిగా మారిన ఈ యవనుడు తన గదిలోకి వెళ్ళి ఆ రాత్రి పెద్దగా ఏడుస్తూ మౌనంగా గుండె లోతులో నుంచి మూగవేదనతో, అమ్మా, ఈ సమయంలో నువ్వు నాతో కూడా ఉంటే బాగుండేదమ్మా, అమ్మా, నువ్వు నాతో కూడా ఉంటే బాగుండేది అని పెద్దగా ఏడుస్తూ ఉంటే, ఆ చీకటిలో ఒక మెల్లనైన స్వరం వినబడింది, నేను నీతోనే ఉన్నాను అని. నేను నీతోనే ఉన్నాను అని. అది అమ్మ స్వరం కాదు, దేవుని దివ్య స్వరం. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే ఆ స్వరం అతనికి వినబడిందో అతని గుండెల్లో ఉన్న భయాలన్నీ పారిపోయినాయి. అతనికి కొంచెం ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, ఎంతో ఊరట అనుభవించాడు. ఉన్నతంగా దీవించబడి బలపరచబడ్డాడు. చూడండి, తల్లి దగ్గరగా ఉన్నప్పుడు
కౌగిలించుకుని గాయాలు శుభ్రం చేసి గాయాలకు మందు రాసి గాయాలను కట్టగలిగింది. కానీ దేవుడైతే తల్లి లేని సమయాలలో కూడా తోడుగా ఉంటాడు. ఆ తల్లికి మించిన ఉన్నతమైనటువంటి ప్రేమతో నిన్నుగా అర్థం చేసుకుని నీ బాధను అర్థం చేసుకుని బలపరచగలిగిన దేవుడు, హృదయ గాయాలను సంపూర్ణంగా స్వస్థపరచగలిగిన సర్వశక్తిమంతుడు. తల్లి లేనప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడు. దేవుని ఆదరణ ఎప్పటికీ తరిగిపోదు, తగ్గిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదరణ, తల్లి ఒకరిని ఆదరించున్నట్లు. ఆదరణ అంటే అర్థం ఏంటి? మీకు చాలా విషయాలు చెప్పాను. ప్రేమాభిమానాలు చూపటం, ప్రోత్సహించడం, ఓదార్చడం, అండగా నిలబడటం, చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని విషయాలలో సంతోషం, సమాధానం అనుగ్రహించడం అని. ఇప్పుడు తల్లి లాంటి ఆదరణ, తల్లి లాంటి దేవుని ఆదరణ ఎలా ఉంటుంది అనే వివరాలు మీకు ఒక 5 మాటలు అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తల్లి ఆదరణ అంటే అత్యున్నతమైన ప్రేమతో తల్లి తన బిడ్డల్ని ఆదరిస్తుంది. అత్యున్నతమైన ప్రేమతో తల్లి తన బిడ్డల్ని ఆదరిస్తుంది. బిడ్డ బాధల్లో తల్లి దగ్గరగా ఉంటుంది. బిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే తల్లి తన బిడ్డ యొక్క కన్నీళ్లు తుడుస్తుంది. బిడ్డ భయపడి కేకలేస్తుంటే భయపడబాకు, నేనున్నానుగా అని ధైర్యం చెప్తుంది. తల్లి తన బిడ్డలను గుండెలకు హత్తుకుని కౌగిలించుకుంటుంది. ఇది సాధారణమైన ఆదరణ కాదు, అంతరంగ శాంతిని ప్రసాదించే అద్భుతమైన ప్రేమతో కూడిన ఆదరణ. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. బాధల్లో, భయాలలో, ఒత్తిడిలో, భరించలేని సమస్యల మధ్యలో తల్లిలాగా నిన్ను అర్థం చేసుకుని, హక్కున చేర్చుకొని, కౌగిలించుకొని, నిన్ను స్పర్శించి, దర్శించి, బలపరిచి, బాధలన్నిటిలో నుంచి విముక్తి కలుగ చేయగలిగినటువంటి తల్లి లాంటి దేవుని ఆదరణ. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి ఆదరణ అంటే ఎలాంటి ప్రేమతో తల్లి తన బిడ్డను ఆదరిస్తుందంటే, తల్లి ప్రేమ నిస్వార్థమైనది. రెండవది గుర్తుపెట్టుకోండి, తల్లి ప్రేమ నిస్వార్థమైనది. అంటే తల్లి ప్రేమకి షరతులు ఉండవు, కండిషన్లు ఉండవు. బిడ్డ ఎలాంటి వాడైనా సరే బిడ్డను తల్లి స్వీకరిస్తుంది. మీకు అర్థమవటానికి, గుర్తుంటానికి చెప్తాను చూడండి. కైకలూరు పాస్టర్మ గారు 39 సంవత్సరాల వయసులో దేవుని సన్నిధి చేరుకున్నారు. ఆమెకు 2 కుమారులు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. అతనికి మైండ్ పనిచేయదు, నడవలేడు, నిలబడలేడు, కూర్చోలేడు, తన పనులు తనేవి చేసుకోలేడు. నిశ్చేష్టుల్లాగా అలా చూస్తూ ఉంటాడంతే. నిశ్చేష్టుల్లాగా కూర్చోబెడితే అలా చూస్తూ ఉంటాడు, తిండి పెడితే తింటాడు. తనకి ఏమి జరుగుతున్నా ఏమీ తెలీదు. నవ్వటం తెలీదు, ఏడవటం తెలీదు, బాధపడటం తెలీదు, సంతోషించడం తెలీదు, బట్టలు ధరించడం తెలీదు, ఏమి తెలీదు. తిండి, నిద్ర, అంతకు మించి ఏమీ తెలీదు.
నిశ్చేష్టులాగా అలా కూర్చోబెడితే కూర్చుంటాడు, పడుకోబెడితే పడుకుంటాడు, తిండి పెడితే తింటాడు. అయినా తల్లి తన బిడ్డని ఎంత అపురూపంగా చూసేదంటే అంత అపురూపంగా చూసేది. టైం టు టైం బిడ్డకు అన్ని పరిచర్యలు ఎంతో ఉన్నతంగా చేసేది. చనిపోయేంత వరకు కూడా ఆ బిడ్డ ఎలాంటి వాడైనా సరే ఆ బిడ్డను తల్లి అంత ఉన్నతంగా ప్రేమతో చూసి చక్కగా పరిచర్యలు చేస్తూ వచ్చింది. 2-3 రోజుల క్రితం ఒక ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో బోట్ షికారుకి వెళ్ళినటువంటి ఒక ఫ్యామిలీ ఢిల్లీ నుంచి ఆ ప్రాంతానికి వచ్చి బోట్ షికారుకి వెళ్ళారు. తల్లి కుమారుడు ఒక చోట కూర్చున్నారు, తండ్రి కుమార్తె ఒక చోట కూర్చున్నారు. అప్పటి వరకు చాలా ఆనందంగా ఉత్సాహంగా కొనసాగింది వారి యొక్క ప్రయాణం. సడన్గా బోట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. ప్రమాదం జరిగే పరిస్థితులు కళ్ళకి కట్టినట్లుగా కనబడుతున్నాయి. అప్పుడు ఆ కన్న తల్లి తన బిడ్డను కౌగిట్లో గట్టిగా హత్తుకొని కొంచెం గాలి తగిలేటట్లుగా, నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డ బ్రతకాలన్న ఆశతో తన కౌగిల్లో బిడ్డను బంధించి అలా ఉండిపోయింది. ఆ యొక్క బోట్ తిరగబడింది. ఆ నీళ్లు బోట్లోకి వచ్చేసి మొత్తం మీద చనిపోయారు. ఆ రెస్క్యూ టీం వెళ్ళి ఆ యొక్క వాళ్ళని ఆదుకోవటానికి, వాళ్ళని ఆ ప్రవాహాలను తప్పించడానికి వెళ్ళినప్పుడు దాని యొక్క కమాండర్ ఆ విషాదకరమైన దృశ్యాన్ని చూసి సముద్రం సిగ్గుపడేటట్లుగా, ఆకాశం సిగ్గుపడేటట్లుగా పెద్ద పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడట. ఎందుకనంటే ఆ తల్లి చనిపోయేటప్పుడు ఆ బిడ్డను అట్లాగే గుండెలు కత్తుకొని అలాగే చనిపోయింది. ఆ తల్లి అట్లా బిడ్డను కౌగిల్లో అట్లా బంధించి అలాగే చనిపోయింది. 39 సంవత్సరాల వయసు ఆమెకు కూడా. దీని అర్థం ఏంటి అని అంటే, ఏ తల్లి అయినా, ఎంత కసాయి తల్లి అయినా, ఎంత చెడిపోయిన తల్లి అయినా, ఎంత పాపిష్టి తల్లి అయినా సరే బిడ్డ మీద అంత ఆప్యాయతను, అనురాగాన్ని, షరతులు లేని ప్రేమను, సరిహద్దులు లేనటువంటి ప్రేమను చూపిస్తుంది. తప్పులు చేసినా సరే తల్లి పొరపాటున బిడ్డని వదిలిపెట్టదు. అలాగే దేవుడు కూడా నిన్ను ఎన్నడూ వదిలిపెట్టకుండా, నీ పరిస్థితులు ఏవి పట్టించుకోకుండా నిన్నుగా ప్రేమించగలిగిన ప్రేమమూర్తి, ఆదరించే గొప్ప దేవుడు ఈ నెలలో, ఈరోజు మొదలుకొని ఒక్కొక్కరిని కౌగిల్లో హత్తుకొని ఆదరించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. తల్లి ఆదరణ ఎలా ఉంటుంది అంటే, తల్లి ఆదరణ బిడ్డ కన్నీరు కారుస్తుంటే బిడ్డని ఓదార్చడానికి, ఆదరించడానికి ప్రయత్నం చేస్తూ తన చేతి వ్రేలితో ఆ కన్నీళ్ళు తుడుస్తారు. అలాగే నీ దేవుడు కూడా నీ కన్నీళ్లకు కారణమైన హృదయ గాయాన్ని మాన్పి ఆయన స్పర్శతో నిన్ను తాకి దర్శించి నీ కన్నీటి బ్రతుకును నాట్యంగా మార్చడానికే ఒక్కని తల్లి వారిని ఆదరించున్నట్లుగా ఈ నెలలో ఇది మొదలుకొని మనలందరినీ దేవుడు ఆదరించునుగాక. అందరూ సంతోషం చెప్తారా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పిన తర్వాత 7 పాయింట్లు మీకు వివరంగా క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు ఆదరణ కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎలాంటి ప్రజలకు ఆదరణ అవసరం అనే వివరాలు మీతో చెప్తాను, గమనించండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను
ఇచ్చితిని. బాధింపబడువారు ఈ మాట గమనించండి. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవ్వడును లేకపోవును. ఈ లోకంలో, ఈ మాయదారి ప్రపంచంలో ఏ పట్టణంలో చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ ప్రజల మధ్యలో చూసినా, భూమి మీద సూర్యుని కింద ఏం జరుగుతున్నాయి అంటే అన్యాయపు క్రియలు జరుగుతున్నాయి. న్యాయం కోసం ప్రజలు కేకలేస్తున్నారు. ఆదరించే దిక్కు లేక అల్లాడిపోతూ, అవస్థలు పడుతూ, సహాయం చేసేవాళ్ళు లేక, సహకరించేవాళ్ళు లేక, కష్టకాలములో అండగా నిలబడేవాళ్ళు లేక, అర్థం చేసుకుని ఆలోచన చెప్పేవాళ్ళు లేక, న్యాయం కోసం కేకలు వేయుచున్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు అలా కేకలేస్తున్నారు న్యాయం కోసం అని అంటే, వాళ్ళు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఏ విధమైన అన్యాయం అని అంటే, వాళ్ళని కొంతమంది బలవంతులు బాధ పెడతా ఉన్నారట. వాళ్ళు బాధ అనుభవిస్తూ కన్నీరు కారుస్తున్నారట. ఆ కన్నీటి లోయలో, బాధల మధ్యలో నలిగిపోతూ, విసిగి వేసారిపోతూ, కృంగి కృషించిపోతూ, అణిచివేతకు గురై అన్యాయాన్ని అనుభవిస్తూ, బాధించబడుతూ, బలవంతుల చేత బలహీనపరచబడుతూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృంగిన స్థితిలో, డిప్రెషన్లో, బాగా బలహీనపరచబడి మానసిక ఒత్తిడి అనుభవిస్తూ, ఆదరించే వాళ్ళ కోసం, కరుణించే వాళ్ళ కోసం, కన్నీళ్లు తుడిచే వాళ్ళ కోసం, న్యాయం తీర్చే వాళ్ళ కోసం, న్యాయ పోరాటం చేసేవాళ్ళ కోసం ఎంతో ఆశతో కనిపెడుతున్నారట. కానీ ఆదరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి రావట్లేదట. ఎందుకని అని అంటే, ఈ దిక్కులేని వాళ్ళను బాధ పెట్టినటువంటి వాళ్ళు సామాన్యులు కాదంటండి, వాళ్ళు బలవంతులట. వాళ్ళు అధికార పీఠం మీద ఆసీనులై ఉన్నవాళ్ళు, చాలా ప్రముఖులు, గొప్పవాళ్ళు, జమీందారులు, పదవిలో ఉన్నవాళ్ళు, మూర్ఖులు, బలవంతులైనటువంటి వాళ్ళు. కాబట్టి అమ్మో, వాళ్ళని బాధ పెట్టేవాడు సామాన్యుడు కాదు, వాడి జోలికి మనం పోకూడదు. వాడి జోలికి వెళ్ళామంటే వాళ్ళని వదిలిపెట్టి మన మీద పడతాడు, ఎందుకు వచ్చిన బాధ అని ఎవరికి వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బాధించబడుతున్న వాళ్ళు ఆదరించే దిక్కులేక, ఆదరించేవారు ఒక్కరూ కానరాక, కన్నీటిలో కూరుకుపోయి కలవరపడుతూ, కష్టాలను అనుభవిస్తూ, శ్రమల చేత మొత్తబడుతూ, నలిగిన స్థితిలో ఆదరణ లేక అల్లాడిపోతా ఉన్నారు. అయితే దేవుడు మీ కన్నీళ్ళు చూస్తున్నాడు. మీ కన్నీటి విలువ దేవునికి తెలుసు. అణిచివేయబడి అన్యాయాన్ని అనుభవిస్తూ ఆదరణ నోచుకొని వారి పక్షంగా ఈ నెలలో ఒక్కని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నీ దేవుడు నీ పక్షంగా నిలిచి నిన్ను ఆదరించి నీ కన్నీళ్లు తుడిచి నీకు త్వరగా న్యాయము చెయ్యునుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మరొక మాట కూడా మీతో చెప్తాను చూడండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 17వ వాక్యం. ఆదరించువారు లేక సియోను చేతులు చాపుచున్నది.
యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండునట్లుగా నియమించి ఉన్నాడు. యెరూషలేము వారి విరోధులందరికీ అసహ్యంగా మారిపోయింది. తలపైకి చూడండి, ఈ మాట చాలా భావగర్భితమైనటువంటి మాట. పతనావస్థలో ఉన్నటువంటి, శత్రువుల చేతికి అప్పగించబడి శత్రువుల చేత బాధించబడుతూ ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణాన్ని, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను గురించి ఇక్కడ రాయబడిన మాట, ఆదరించువాడెవ్వడూ లేడు. సియోను సహాయం కోసం చేతులు చాపుచున్నది. ఎవరైనా ఆదుకుంటారా? ఎవరైనా సహాయం చేస్తారా? ఆహారం పెడతారా? ఆరోగ్యంగా ఉండటానికి వైద్య సదుపాయం కల్పిస్తారా? మా ప్రక్కన ఉండి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మాకు సహాయంగా సపోర్టుగా నిలబడటానికి ఎవరైనా వస్తారా అని సియోను ఆశతో, ఆదరణ కోసం, సహాయ సహకారాల కోసం, మానవాళి అండదండల కోసం ఆశతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అనంటే బైబిల్ చెప్తున్న చక్కని మాట, దేవుడే స్వయంగా ఇశ్రాయేలీల సర్వ సమాజానికి చుట్టూ వారి శత్రువులు గట్టు కట్టేటట్లుగా, వారి చుట్టూ మోహరించేటట్లుగా, వారిని బంధించేటట్లుగా, బాధించేటట్లుగా బలవంతులైన సైన్యాన్ని వారి చుట్టూ మోహరింపజేశాడు. వాళ్ళెవరు? దేవుని ప్రజలకు బద్ధ శత్రువులు. అవకాశం దొరికితే అంతు చూడాలి, అవమానపరచాలి, అపహాస్యం చెయ్యాలి అని కనిపెడుతూ ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరూ అసహించుకునేటట్లుగా, వాళ్ళందరికీ చులకన చేయబడేటట్లుగా, వాళ్ళందరూ గేలి చేసేటట్లుగా, ఎవ్వరు పట్టించుకోకుండా నీకు జరగాల్సిందే జరిగింది, ఈ సమయం కోసమే మేము ఎదురు చూస్తున్నాం అని విరోధులంతా కూడా దేవుని ప్రజలను చూచి మాట్లాడుకునేటట్లుగా వాళ్ళు నిస్సహాయ స్థితిలో, నిరాధారణకు గురై నిరాశ్రయులుగా మార్చబడి, బలహీనులుగా మార్చబడి, సహాయం కొరకు అర్థిస్తూ ప్రాధేయపడుతున్నటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ఈరోజు కూడా ఒకవేళ ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికిన మీరు, ఒకప్పుడు ఎంతోమందికి సహాయం చేసిన మీరు, ఒకప్పుడు ఎంతోమందిని ప్రోత్సహించిన మీరు, ఒకప్పుడు ఎంతోమందికి మేమున్నాం అని ధైర్యం చెప్పిన మీరు, ఈరోజు ఒంటరిగా, ఏ సహాయ సహకారాలు లేక, ఎవరు పట్టించుకునే దిక్కు లేక, ఎవరు పరామర్శించే అవకాశం లేక, ఏడ్పు నిట్టూర్పుల మధ్యలో జీవితం దుర్భరంగా మారిపోతున్నా కలవరపడబాకండి. కరుణించే దేవుడు మిమ్మల్ని పలకరిస్తూ మీతో చెప్తున్న ఆదరణకరమైన మధుర వచనం, ఒక్కని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు సమూహముగా సంఘమంతటిని ఆదరించడం మాత్రమే కాదు, కానీ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ప్రత్యేకంగా అర్థం చేసుకుంటాడు, విడిచిపెట్టడు, కన్నీళ్లు తుడుస్తాడు, కౌగిలించుకుంటాడు, స్పర్శిస్తాడు, తాకుతాడు, ఆయన ప్రేమను పంచుతాడు, ఆయన ఓదార్చడం మొదలు పెడతాడు, ఆయన చేదోడు వాదోడుగా ఉంటాడు. నీ కష్టకాలములో నీకు అండగా నిలిచి
నీ కష్టాలన్నీ పోగొట్టి నీ ప్రాణానికి నెమ్మది కలుగునట్లుగా దేవుని యొక్క గొప్ప ఆదరణ ఈ నెలలో ఇది మొదలుకొని అందరికీ అనుగ్రహించబడునుగాక. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీ దుఃఖం సంతోషంగా మార్చబడునుగాక. మీ అందరి జీవితాల్లో మానసిక ఉల్లాసాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. మీ అందరిలో ఉన్న అభద్రత భావాన్ని తొలగించి భద్రత, కాపుదల, ప్రొటెక్షన్ అనుగ్రహించి దేవుని యొక్క ఉనికి, దైవ సాన్నిధ్యం మీ మధ్యలో ఉంచి దేవుడే మిమ్ములను మీ కుటుంబాలను భద్రంగా కాపాడునుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా ఆదరిస్తాడు? దేవుని ఆదరణ పొందిన వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, సమాజం ఏ రీతిగా దీవించబడ్డారు, ధైర్యపరచబడ్డారు, బలపరచబడ్డారు అనే వివరాలు మీతో చెప్తాను. చదువుకుందాం, అందరూ గమనించండి. మొదటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వాక్యం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుచూ ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి సంతోషంగా. ఇక్కడ ఒక చక్కని ఆదరణకరమైన మాట ఒకటి రాయబడింది. ప్రయాసపడి, బాధించబడి, గాలి వానతో కొట్టబడి, ఆదరణ లేక, సహాయ సహకారాలు లేక, ఆదుకునేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, సపోర్టుగా నిలబడేవాళ్ళు లేక, ధైర్యపరిచేవాళ్ళు లేక, బాధల చేత బంధించబడి, తుఫాను చేత కొట్టబడి, చల్లా చెదురైపోయిన స్థితిలో, అయోమయ పరిస్థితుల మధ్యలో అన్నీ పోగొట్టుకుని అవస్థలు పడుతూ, ఏ దిక్కు నుంచి ఏ సహాయం అందక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు. తుఫాను వచ్చిందనుకోండి, తుఫాను వస్తే చెట్లు ఇరిగిపోతాయి, స్తంభాలు ఇరిగిపోతాయి, కరెంటు తీగలు తెగిపోతాయి, ఇళ్ళు కొన్ని పైకప్పులు లేచిపోతాయి. ఆ తుఫాన్లో కొంతమంది కొట్టుకుపోతారు, ఆ తుఫాన్లో కొంతమంది గాయపరచబడతారు, ఆ తుఫాన్లో కొంతమంది చిక్కుకొని ప్రాణాపాయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. తుఫాను ఎంత తీవ్ర స్థాయిలో వస్తుందో, ఆ తుఫాను ఎంత బలముగా వస్తుందో, అది వచ్చిపోయిన తర్వాత దాని ద్వారా కలిగే నష్టం, దాని ద్వారా కలిగే నిరాశ, దాని ద్వారా కలిగే ఒత్తిడి అన్నీ పోగొట్టుకుని సమస్తము ఖాళీ చేయబడి ఏది లేక అల్లాడిపోయే పరిస్థితులు. అపర కుబేరులు, కోటీశ్వరులు సైతం ఆకలి కేకలతో అల్లాడే పరిస్థితులు తుఫాను చేత కొట్టబడినటువంటి ప్రజల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఆ మధ్య విజయవాడలో ఒక భయంకరమైన తుఫాను, వరద వచ్చింది. ఓ ప్రాంతం అంతా వరద నీటిలో చిక్కుకుంది. అక్కడికి ఫ్లైట్లో వారికి కొంతమందికి భోజనాలు అందించగలిగారు. ఆ సమయంలో కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయినాయి, కొందరి ప్రాణాలు
పోగొట్టుకున్నారు, కొందరు ఆస్తి అంతా పోగొట్టుకున్నారు, చాలామంది నిరాశ్రయులుగా మార్చబడ్డారు. బ్రతికిన వాళ్ళు కూడా భయంతో బ్రతుకుతా వచ్చారు. ఇక్కడ ఇదే మాట రాయబడింది, ప్రయాసపడి గాలి వాన వంటి భయముతో, శోధనతో, శ్రమతో, నిరాశతో, బాధతో, విరిగిన మనసుతో, విఫలమైన ఆశలతో, మానసిక ఒత్తిళ్లతో నలిగిపోతూ ఆదరణకు దూరమైన జనాంగమా, సహాయం నోచుకొని సమస్త ప్రజలారా, నేనున్నాను, ఖచ్చితంగా మరలా పడిపోయిన నీ జీవితాన్ని కడతాను, విరిగిపోయిన నీ మనస్సుని నేను స్థిరపరుస్తాను, మరలా నీ కట్టడాలను నీలాంజనములతో కడతాను, నీ పునాదులను నీలములతో నిర్మిస్తాను. ఇక మీదట ఏ తుఫానులు చెలరేగినా, ఏ గాలివానలే వచ్చినా, ఎంత బేభత్సమైన దాడులే జరుగుతున్నా, నీ జీవితం, నీ కుటుంబం, నీకు కలిగిన సంపాద్యం నష్టపోకుండా నిన్ను కాపాడటానికి, స్థిరపరచడానికి, ఆదుకోవటానికి నేనున్నాను అనేటట్లుగా దేవుడు మాట్లాడిన దివ్యమైన వచనం అక్కడ మనం చూస్తాం. మీ జీవిత పయనంలో పెద్ద పెద్ద తుఫానులు ఒకవేళ రాకపోవచ్చు, ఆ తుఫానులో మీరు చిక్కుకోకపోవచ్చు, కానీ తుఫాను లాంటి సమస్యలు, తుఫాను లాంటి భయాలు, తుఫాను లాంటి నిరాశలు, తుఫాను లాంటి నష్టపరిచే కార్యాలు మీ జీవితంలో విరుచుకుపడి మిమ్మల్ని కొట్టి బాధించి మీ మనసంతా విచ్ఛిన్నం చేసి మనశ్శాంతి లేకుండా, మనుగడ లేకుండా, సమస్తాన్ని కోల్పోయి రిక్త హస్తాలతో నిస్సహాయ స్థితిలో నిలబడేటట్లుగా ఉంటే, దేవుడు ఈ ఆరాధనలో నీతో మాట్లాడుతున్న మాట, నీలాంజనములతో నీ కట్టడలను మరలా నేను కడతాను, నీలములతో నీకు పునాదులు వేయుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. నీలాంజనములతో నీ కట్టడములను కట్టడం అంటే అర్థం ఏంటంటే, రంగు రాళ్లతో అందంగా, అపురూపముగా, విలువైన రీతిలో నీ పడిపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, పాడైపోయిన ఆర్థిక వ్యవస్థని, పాడైపోయిన నీ జీవనోపాధిని నేను అపురూపముగా, అందంగా మరలా నిర్మిస్తాను. ఎక్కడైతే పతనమైపోయావో, ఎక్కడైతే సమస్తాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నా జీవితంలో ఇంకా నేను తిరిగి లేవటం, కోలుకోవటం, నిలబడటం, మరలా సంపాదించుకోవటం, మరలా సాక్షిగా ప్రకాశించడం అసాధ్యమని అనుకుంటున్నావో, అదే చోట విచ్ఛిన్నమై వికారంగా మారిన నీ జీవితాన్ని, కుటుంబ వ్యవస్థని, నీ బ్రతుకుని, నీ ఆర్థిక వ్యవస్థని దేవుడు ఈ మే నెలలో అపురూపంగా, అందంగా మలచి స్థిరపరిచి కాపాడునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. మరొక చక్కని మాట అక్కడ రాసి ఉంది, నీలములతో నీకు పునాదులు వేయుదును. నీలములతో పునాదులు వేయటం అంటే ఏంటంటే, బలమైనటువంటి పునాది, స్థిరమైనటువంటి పునాది, కదలని పునాది నీకు మరలా వేస్తున్నాను. పునాది మీద నువ్వు కట్టబడితే, బలమైన పునాదులతో నీ జీవితం, నీ కుటుంబం, నీ ఆర్థిక వ్యవస్థ కట్టబడితే, గాలొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, నీ ఇంటి మీద బలంగా కొట్టినా సరే నీ ఇల్లు పడిపోదు, నీ ఇల్లు కూలిపోదు. నిన్ను కూల్చివేయటానికి, నీ కుటుంబ వ్యవస్థని కూల్చివేయటానికి, నీ ఆత్మీయ జీవితం నిలబడకుండా నిలువన
నిర్మూలం చేయటానికి రకరకాల గాలులు, రకరకాల వానలు, రకరకాల తుఫానులు విసిరినా సరే ఇక మీదట ఎన్నటికీ పడిపోకుండా, పతనమైపోకుండా, కదిలిపోకుండా, కలవరపడకుండా, కన్నీటి మధ్యలో కొట్టుకుని పోకుండా ఉండేటట్లుగా ఈ మే నెలల్లో అందంగా నీ జీవితాన్ని నిర్మించడమే కాదు కానీ బలమైన పునాదులతో నిన్ను స్థాపించి ఎలాంటి తుఫానులు బలంగా కొట్టినా కూలిపోకుండా దేవుడు స్థిరపరిచి ఆఖరి శ్వాస వరకు విజయోత్సవాలతో నడిపించునుగాక. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండబోతుంది. మీ జీవితం, మీ కుటుంబం, మీ ఆర్థిక స్థితిగతులు స్థిరపరచబడునుగాక. అందరూ సంతోషం చెప్పుకోవాలి గట్టిగా హల్లెలూయా. మీ జీవితం ఈ నెలలో ఇది మొదలుకొని క్రొత్తగా ఉండబోతుంది, అందంగా ఉండబోతుంది, బలంగా ఉండబోతుంది. దేవుడు నిన్ను బలంగా స్థాపించబోతున్నాడు కనుక ఇకపై ఏ తుఫానులు నిన్ను కోల్చలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ ప్రక్కన దేవుడు నిలిచి తుఫానులను గద్దిస్తాడు, నిమ్మలమైన వాతావరణాన్ని అనుగ్రహిస్తాడు, సముద్ర తరంగాలన్నీ అణిచివేస్తాడు. అన్ని విషయాలలో ఎన్నడూ ఊహించని ఆదరణ, ఆనందం, మానసిక ప్రశాంతత దేవుడు మీకు ఇచ్చి మిమ్మలను అపురూపంగా అందంగా నిర్మించి బలపరిచి స్థిరపరిచి కాపాడునుగాక. రెండో మాట చెప్తాను, గమనించండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను గనుక యవ్వనులు, కన్యకలు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించుదురుగాక. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రెండో విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దుఃఖ సముద్రములో మునిగిపోతూ ఉన్నారో, అత్యధికమైన దుఃఖము చేత మునిగిపోతూ ఉన్నారో, భవిష్యత్తును గురించి భయపడుతూ బంబేలెత్తిపోతూ ఉన్నారో, కలవరముతో కంగారు పడుతూ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో, వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి. సంతోషమిచ్చి మే నెల నుంచి దేవుడు మిమ్మలను ఆదరించునుగాక. అందరూ ఆమేన్ చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఇక మీదట మీ బ్రతుకులో దుఃఖం కనబడదు. మీ దుఃఖ దినములు సమాప్తం చెయ్యబడునుగాక. దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక. నిత్య ఆనందం, నిత్య ఆదరణ, నిత్య సంతోషం మీ గుండెలలో కొమ్మరించబడునుగాక. విచారములన్నీ దేవుడు కొట్టేస్తాడు, విజయానందాన్ని మీ గుండెల్లో కొమ్మరిస్తాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి? చిన్న పిల్లలు, యవ్వనస్తులు, కన్యకలు, పెద్దలు, వృద్ధులు అందరూ కుటుంబ సపరివార సమేతంగా నాట్యమందు సంతోషిస్తారు. అంటే గాఢమైనటువంటి ఆనందం, వర్ణింప శక్యముగాని ఆనందం, హద్దులు దాటిన ఆనందం ఒక్కొక్కరు అనుభవిస్తారు అనే మాటని మీరు చూస్తారు. ఈ మే నెలలో దేవుడు మీ శోకాన్ని స్తోత్రగానాలుగా మార్చునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ హృదయాన్ని బాగు చేస్తున్నాడు. మీ హృదయంలో ఉన్న దుఃఖమంతా కొట్టేస్తున్నాడు. మీ గుండెల నిండా పొంగి పొర్లి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఇక మీదట మీ జీవితంలో సమాధానం, ధైర్యం, నిరీక్షణ సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక.
ఒక్కొక్క వ్యక్తి జీవితంలో అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది, ఆ దుఃఖానికి బదులుగా దేవుడు సంతోషం ఇచ్చే ఒక వ్యక్తిని ఆదరించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంత బ్రైట్గా, ఎంత ప్రకాశవంతంగా మార్చబడుతుంది అనే వివరాలు మీతో చెప్తాను, అందరు గమనించండి. యెషయా గ్రంథం 51:3. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఈ మాట గమనించండి. దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వనములాగా చేయుచున్నాడు. దాని ఎడారి భూములన్నింటినీ యెహోవా తోటవలే అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పుకోవాలి సంతోషంగా. ఆమేన్. నాకు ఈ మాట చాలా ఆదరణ ఇచ్చింది, చాలా ధైర్యాన్ని నింపింది, నన్ను చాలా ప్రోత్సహించింది, నన్ను చాలా ఓదార్చింది ఈ వాక్యం. ఆ మాట ఏంటంటే, దేవుడు సియోనును ఆదరించాడు అనే మాట రాయబడింది. ఎవరిని ఆదరించాడు, ఎలాంటి స్థితిలో ఆదరించాడు? ఆదరణ పొందిన తర్వాత ఆ ప్రాంతం, ఆ పట్టణం, ఆ అరణ్యం, ఆ ఎడారి ప్రాంతం ఎలాంటి మార్పు జరిగింది అనే వివరాలు ఆ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఈ సియోను దేవుడు ఆదరించిన తర్వాత దైవ ప్రజలను దేవుడు నిత్యమైన ఆదరణతో, కృపతో, ఆయన మాటలతో ఆదరించడం ఆరంభించిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట, దాని పాడైన స్థలములన్నింటిని దేవుడు ఆదరిస్తున్నాడు అనే మాటలు అక్కడ మీరు చూశారు. పాడైనటువంటి స్థలాలను ఆదరించాడు. మీ జీవితం కూడా పాడైపోయినట్లుగా, మీ కుటుంబం పాడైపోయినట్లుగా, మీ పిల్లల భవిష్యత్తు పాడైపోయినట్లుగా, ఇక బాగుపడటం, కట్టబడటం, స్థిరపడటం, మరలా ఉన్నత స్థితిలోకి రావటం ఇక అసాధ్యం అనుకునేటట్లుగా మీ ఆశలన్నీ అడి ఆశలుగా మారిపోతే, ఇక బాగుపడే అవకాశం కనబడనటువంటి పరిస్థితుల గుండా మీ యాత్ర సాగుతూ ఉంటే, మీరు ఈరోజు ప్రార్థన చేసుకోండి. పాడైపోయిన పట్టణాలు మరల కట్టబడునుగాక. పాడైపోయిన అవయవాలు దేవుడు బాగు చెయ్యునుగాక. పాడైపోయిన ఆరోగ్య వ్యవస్థని దేవుడు పునరుద్ధరించి మరల క్షేమానికి లేవనెత్తునుగాక. మీ శరీరంలో ఏ అవయవాలైతే పాడైపోయినాయో, దెబ్బతిన్నాయో, ఏ వైద్యం చేసినా సహకరించని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయో, ఒక్కసారి ఆగి ఆలోచించి దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా చెడిన, పాడైపోయిన, పతనావస్థకి దిగజారిపోయిన, ఆశలు లేని స్థితిలో మీరున్నా సరే, పాడైపోయినటువంటి స్థలాలను దేవుడు ఆదరించాలని ఆశపడుతున్నాడు, బాగు చేయాలని ఆశపడుతున్నాడు, సహాయం అందించాలని ఆశపడుతున్నాడు, వారిని ఆదుకోవాలని ఆశతో దిగివచ్చి మాట్లాడుతున్నాడు. కనుక మీరందరూ ధైర్యం తెచ్చుకోండి. పాడైపోయిన ప్రతి వ్యవస్థ ఈ నెల నుంచి బాగు చెయ్యబడునుగాక. ఏది మొదలుపెట్టినా పాడైపోతుంది, ఏది మొదలుపెట్టినా నష్టాలు, ఏది మొదలుపెట్టినా వైఫల్యం, ఏది మొదలుపెట్టినా నిరాశ, ఏది మొదలుపెట్టినా ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంది, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురైపోతున్నాయి, బ్రేకప్లు ఎక్కువగా ఎదురైపోతున్నాయి ఫ్యామిలీలో.
ఇలాంటి నిరాశల మధ్యలో పాడైపోతున్న కుటుంబాన్ని, బిడ్డల భవిష్యత్తును, ఆర్థిక పరిస్థితులను చూచి కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, పాడైపోయిన స్థలాలన్నింటినీ నేను ఇది మొదలుకొని ఆదరించబోతున్నాను. దేవునికే మహిమ కలుగునగాక. ఆయన ఆదరించడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ఆయన ఆదరణతో మార్పు ఎలా మొదలవబోతుంది అని అంటే బైబిల్లో రాసిన చక్కని మాట, అరణ్యాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు? ఏదేనో తోటలాగా మార్చబోతున్నాడు. అరణ్యం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చెట్టు చేమలు కనబడవు, మనుష్య మాతృలు కనబడరు, ఎటు చూచిన గోతులు, జనం ఉండరు, జలములు కనబడవు, నీళ్ళుండవు, చెట్లుండవు, గోతులు, రోడ్లుండవు, వసతులుండవు, వనరులుండవు, పట్టించుకునేవాడు ఉండడు, పలకరించేవాడు ఉండడు. ఎటు చూసిన అరణ్యంలో ఏం కనబడతాయి అని అంటే తేళ్ళు, పాములు, భయంకరమైన విషపూరితమైనటువంటి ప్రాణులు మాత్రమే కనబడతాయి. కానీ మనకి అనుకూలమైన, అవసరమైన, సహాయం పడే కార్యాలు ఏవి కనబడవు. అలాంటి ఎడారి లాంటి వెలితితో కూడినటువంటి ఆత్మీయ ఎండ పడుతూ ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిని దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే ఏదేను వనంలాగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదేను వనం దేవుని తోట అని రాయబడింది. ఆ తోట ఎప్పుడు కూడా ఒక నది పారుతూ ఉంటుంది. ఆ నది 4 శాఖలుగా విడిపోయి ఆ తోట అంతటిని తడుపుతూ ఉంటుంది. ఆ తోట ఎప్పుడు కలకల కలకలాడుతా జీవకళ కలిగి చక్కటి ఫలాలతో, సమృద్ధి అయినటువంటి సంపదలతో, చక్కని ఆహ్లాదకరమైనటువంటి స్థితిలో, ఆనందకరమైనటువంటి స్థితిలో, ప్రయోజనకరమైనటువంటి స్థితిలో ఆ ఏదేను తోట ఉన్నట్లుగా ఎందుకు పనికిరాని, నిర్మానుష్యంగా, నిష్ప్రయోజనంగా, నిష్ఫలముగా, ఎవరికి ఉపయోగము లేని స్థితిలో ఉన్నటువంటి మిమ్మలను అనేకులకు ప్రయోజనకరంగా, ఫలభరితంగా, నీడగా, ఆశ్రయముగా, ఆధారంగా దేవుడు మలచి గొప్ప కార్యాలు ఆయన ఆదరణ ద్వారా ఆరంభించునుగాక. మరొక విచిత్రమైన మాట అక్కడ రాసి ఉంది. ఎడారిని ఆయన ఆదరణ ద్వారా, ఆయన స్పర్శ ద్వారా యెహోవా తోటలాగా చేస్తున్నాడు అనే మాట గమనిస్తారు. ఎడారి అంటే అది ఎండ మెండుగా కాసే స్థలం. అది ఎడారిలో నీటి ఊటలు ఉండవండి, ఒయాసిస్సులు కనబడవు. ఎడారంటే భయంకరమైనటువంటి ప్రాంతం. ఇసుక మాత్రమే ఉంటుంది, ఎటు చూచినా ఇసుక మాత్రమే కనబడుతుంది. ఎడారే ఎక్కడ పచ్చని గడ్డి కూడా మీకు అసలు కనబడదు. చెప్పుకోదగినటువంటి ఎడారిలో సహారా ఎడారి ఒకటి. అది కనుచూపు మేర ఎడారి ప్రాంతమే కనబడుతూ ఉంటుంది. మన పితరులను కూడా దేవుడు పాడైన ఎడారిలో నడిపించాడు, తేళ్ళు పాములు ఉన్నటువంటి ఎడారిలో నడిపించాడు, నీటి ఓటలు లేని ఎడారిలో నడిపించాడు, ఆకలికి ఆహారం దొరకని ఎడారిలో వారిని నడిపించాడు, మహా ఎండకు కాలిపోయినటువంటి ఎడారిలో వాళ్ళని నడిపించాడు. ఒకవేళ మీ జీవితం కూడా మహా ఎండకు కాలిపోయిన ఎడారిలాగా మారిపోయిందా? మీ ఆశలన్నీ అడియాశలుగా మారిపోయినాయా? మీకు జీవితం మీదే విరక్తి చెంది విసిగి వేసారిపోతున్నారా? మీ బలమంతా తరిగిపోతుందా? మేలు అనేది అసలు కనబట్టలేదా? క్షేమం అనేది కనబట్టలేదా? మరలా స్థిరపరచబడతామని ఆశ మీకు కనబడతలేదా? మీ ఎడారి జీవితాన్ని దేవుడు ఈ నెలలో సుఖ సౌఖ్యంగా మార్చబోతున్నాడు. గొప్ప తోటలాగా మార్చబోతున్నాడు. నీరు పారే తోటలాగా మార్చబోతున్నాడు. ఇక మీదట మీరు ఎన్నడూ కృషింపక నీరు పారు తోటలాగా కళకళలాడేటట్లుగా జీవ కళ మీ అందరి ముఖాలలో
ప్రత్యక్షంగా కనబడేటట్లుగా ఎడారి బ్రతుకులను దేవుడు ఏదేను వనములాగా మార్చునుగాక, యెహోవా తోటలాగా మార్చునుగాక, నీరుపారు తోటలాగా మార్చునుగాక. ఇదంతా ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే దేవుడు ఆదరించడం మొదలు పెడితే చాలు, ఇట్టి చిత్ర విచిత్రమైన మార్పులు ఒక్కొక్కరి జీవితంలో ఈ క్షణము నుంచే ప్రారంభించబడునుగాక. ఆదరణ మొదలైతే ఏం జరిగింది అని అంటే బైబిల్ చెప్తుంది, ఆనందం, సంతోషం, కృతజ్ఞతాస్తుతి, సంగీత గానం ఆ పట్టణములో, ఆ ఎడారిలో, ఆ అరణ్యములో, ఆ ఏదేనులో, ఆ యెహోవా తోటలో, ఆ సంఘంలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఆయన ఆదరిస్తే గుర్తుపెట్టుకోండి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆనందం, ఎలాంటి ఆనందం ఉంటుందంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట, వారు యెహోవాని ఆశ్రయించుదురు గనుక యెహోవా వారిని కాపాడును, వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఎంతకాలం ఆనందం? ఎంతకాలం ఆనందం? గుర్తుపెట్టుకోండి, శ్రమలు, దుఃఖం, కన్నీళ్ళు, విచారాలు, బాధలు, ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి తాత్కాలికమైనవి. అవి కొద్ది కాలమే ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఆదరణ, దేవుడు ఆదరణ ద్వారా అనుగ్రహించబడే ఆనందం మాత్రం శాశ్వతంగా ఉంటాయి, నిత్యము నిలిచి ఉంటాయి. అలాంటి నిత్య ఆనందం మీ జీవితంలో ఆయుష్కాలమంతా ఉండునుగాక. మీ ఆనందాన్ని ఎవ్వడు కూడా తీసివేయలేడండి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, ఆ పురం ఆనందపురం, ఆ గృహం ఆనంద గృహం. కానీ ఆనందపురములో, ఆనంద గృహాలలో ఆనందం లేదు, ఆనందం లేదు. చాలామంది జీవితాల్లో పైకి నవ్వుతూ ఉన్నట్టుగా కనబడతారు, ఆనందంగా ఉన్నట్లుగా కనబడతారు, ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనబడతారు, సమృద్ధిలో ఉన్నట్లుగా కనబడతారు, చాలా దర్జాగా కనబడతారు. కానీ గుండె లోతుల్లో భయంకరమైన దుఃఖము, బాధ, ఒంటరితనం, నిరాశ, ఊహించని ఉపద్రవాలతో నలిగిపోతా, విసిగి వేసారిపోతా, జీవితం మీద విరక్తి చెందుతా బ్రతుకుతూ ఉంటారు. ఒకవేళ ఇప్పటి వరకు నీ స్థితి అలాగే ఉంటే ఈరోజే దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేవుడు నీ దుఃఖాన్ని ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించబోతున్నాడు. ఇక మీదట మీ జీవితం అంతా ఆనంద సంతోషములు మీలో నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతి మీలో ఉంటుంది. కృతజ్ఞతాస్తుతి మీలో అంటే దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, నా జీవితంలో ఆటంకాలను తొలగిస్తాడు, నా మార్గాలన్నీ సరళం చేస్తాడు, ఎండిపోయిన నా బ్రతుకును చిగురింపజేస్తాడు, పాడైపోయిన నా ఆరోగ్యాన్ని మరలా అనుగ్రహిస్తాడు, కోల్పోయినవన్నీ రెట్టింపుగా దేవుడు మరలా సమకూరుస్తాడు అని కృతజ్ఞత నీలో గనక ఉంటే నీలోనికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు? దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆదరిస్తాడో, దేవుడు ఎప్పుడైతే మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి సంతోషంతో మనల్ని ఆదరించడం మొదలు పెడతాడో అప్పుడు మన జీవితంలో కృతజ్ఞత అనేది వస్తుంది. కృతజ్ఞతతో మనం మొర్ర పెడతాం, కృతజ్ఞతతో మన చింత యావత్తు దేవునికి తెలియపరుస్తాం. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయంలోనికి, ఆలోచనలకి కావలి ఉండి మనల్ని కాపాడుతూ మనల్ని చక్కని నవజీవన మార్గాల్లో నడిపించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎలాంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. మూడో మాట చదువుకుందాం, గమనించండి. 86వ కీర్తన 17వ శరణం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు
శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొదట చెప్పాను, దేవుడు ఆదరించడం మొదలుపెట్టినప్పుడు గొప్ప తుఫాను చేత కొట్టబడి బాధించబడి విరిగిన మనసుతో విలవెల్లాడిపోతున్నప్పుడు కలిగినవన్నీ పోగొట్టుకుని ఏ ఆధారం లేక, ఏ అండ లేక, ఏ సహాయం లేక కన్యల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించి మనం మరలా అందంగా అపురూపంగా కనబడేటట్లు మన పునాదులు స్థిరపరచబడి మన భవిష్యత్తు సురక్షితంగా ఉండేటట్లుగా మన జీవితాన్ని సిద్ధపరుస్తాడు. ఏ తుఫాన్లు కోల్చకుండా కాపాడుతాడని చెప్పాను. 2, దుఃఖ సముద్రములో అత్యధికంగా మునిగిపోతున్నటువంటి వ్యక్తులను దేవుడు దర్శించి ఆయన ఆదరిస్తే ఆయన దుఃఖానికి బదులుగా సంతోషమిచ్చి ఆదరిస్తాడని, విచారాలన్నీ కొట్టేస్తాడని చెప్పాను. ఆయన ఆదరించడం మొదలుపెట్టినప్పుడు అరణ్యం ఏదేను వనంలాగా మారిపోద్దని, ఎడారి యెహోవా తోటలాగా మార్చబడుతుందని, అసాధ్యాలు సాధ్యం చేయబడతాయని, ఎండిన భూములు పచ్చగా ఫలభరితంగా సస్యశ్యామలంగా మార్చబడతాయని, ఆనంద సంతోషాలు కృతజ్ఞతాస్తుతి సంగీత గానం వానిలో ఉంటాయని నేర్చుకున్నాం. 3వ మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. దేవుడు ఈ మే నెలలో ఒక్కొక్కరిని ఆశ్చర్యకరమైన సహాయముతో ఆదరించునుగాక. అందరూ చేతులెత్తి గంభీరంగా చెప్పుకోండి, గట్టి విశ్వాసంతో అందరూ చెప్పుకోవాలి గట్టిగా, ఆమేన్ ఆమేన్. సమయోచితమైన సహాయముతో ఒక్కొక్కరిని ఆదరించునుగాక, ఆదరించునుగాక. దేవుడు మీకు సహాయకర్తగా ఉంటాడు, మీ ప్రాణాన్ని ఆదరించే దేవుడుగా ఉంటాడు. ఆయన సహాయం ఉన్నతమైంది, మహోన్నతమైంది. బైబిల్లో రాసిన చక్కని మాట, మనుషుల సహాయం వ్యర్థం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలం నీ కష్ట సమయాలలో నిస్సహాయ స్థితిలో మాట సహాయం కోసమో, ఆర్థిక సహాయం కోసమో, ఏదైనా ఒక సహాయం కోసం మనుషులను ఆశ్రయించావు, ధనవంతుల్ని ఆశ్రయించావు, బలవంతుల్ని ఆశ్రయించావు, స్నేహితుల్ని ఆశ్రయించావు, శ్రేయోభిలాషుల్ని ఆశ్రయించావు, సిగ్గుతో తలదించుకొని మరలా ఇంటికి వచ్చావు. వారికి చెప్పకుండా బాగుండేది, వారిని అడగకపోయినా బాగుండేది, అనవసరంగా అడిగి ఫెయిల్ అయిపోయాను, అడిగి నామూషి అయిపోయాను అని చాలాసార్లు మదన పడ్డారు, కృంగిపోయారు, కృషించిపోయారు. కానీ ఈ మే నెలలో దేవుడు స్వయంగా ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరిస్తున్నావు. మీకు ముందే చెప్పాను, ఆదరించువాడు అనే మాటకు అర్థం సహాయం చేసేవాడు, కష్టాల్లో అండగా నిలిచేవాడు, ఆపదలో అవసరాల్లో అండగా నిలిచి చేదోడు వాదోడుగా సహాయ సహకారం అందించేవాడుగా, సమాధానం సంతోషం దయచేవాడు, ప్రోత్సహించేవాడు, ఉత్సాహపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, మానసిక ఉల్లాసాన్ని కలిగించేవాడు, భద్రతా భావాన్ని కలిగించేవాడు అనే సంగతులు మీతో చెప్పాను. ఈ ఆదరించే దేవుడు ఎలా మనల్ని ఆదరిస్తాడు అని అంటే, బైబిల్ చెప్తున్న చక్కని మాట, సహాయముతో ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు, శత్రువులంతా చూచి సిగ్గుపడేటట్లుగా శుభకరమైన ఆనవాలు మీకు చూపించబోతున్నాడు ఈ నెలలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సైన్, ఒక గుర్తు మీకు చూపించబోతున్నాడు.
ఆదరణకు సంకేతం, ఆదరణకు ఆనవాలు మీకు చూపించబోతున్నాడు. ఎలా, ఏ దిక్కు నుంచి సహాయం చేస్తాడో, ఏ వైపు నుంచి ఏ విధమైన సహాయం మీకు అనుగ్రహించబడుతుందో నాకైతే తెలియదు, కానీ మీరు స్థిరపరచబడేటట్లుగా మీ పేరు, మీ కీర్తి అన్ని చోట్ల వ్యాపించేటట్లుగా, వినబడేటట్లుగా దేవుని సహాయం, ఆదరణ ద్వారా మీకు అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పితరుల జీవితాన్ని మీ ముందు ఉంచుతాను, అందరు జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయారు, దేవుణ్ణి విసర్జించారు. దేవుణ్ణి విడిచి వేరొకని అనుసరించి విస్తారమైన శ్రమల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత సమూయేలు వచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ గమనించి వాళ్ళతో చెప్పాడు, మీరు జీవము కలిగిన దేవుని తట్టు పట్టుదల కలిగి మీ హృదయాలను తిప్పుకోండి, అన్య దేవతలను విడిచిపెట్టండి అని. వాళ్ళంతా ప్రవక్త మాటను అంగీకరించి మిస్పా అని చోటికి వచ్చి ఉపవాసముండి తమ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించి తమ పరిస్థితి అంతా చెప్పుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఈ సంగతి ఫిలిస్తీన్లకు తెలిసి ఫిలిస్తీన్లు మిస్పాని చుట్టుముట్టారు. ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు హతమారుస్తాం, సర్వనాశనం చేసేద్దాం, కాళ్ళు చేతులు తీసేద్దాం, బందీలుగా తీసుకుని పోదాం అన్నట్లుగా వాళ్ళంతా యుద్ధానికి సిద్ధమై కలహానికి కాలు దువ్వుతూ మిస్పాని చుట్టుముట్టారు. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నటువంటి ఇశ్రాయేలీలకి ఆ శత్రువుల యొక్క ఆర్తధ్వనులు, యుద్ధధ్వనులు వినబడి కలవరపడిపోయి సమూయేలు దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా మా కోసం, మా కుటుంబాల కోసం మీరు మానకుండా ప్రార్థన చెయ్యండి అని. అప్పుడు దైవ సేవకుడు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను సర్వాంగ బలిగా అర్పించి వారి కోసం పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈలోపు శత్రువులు ఇంకా బలంగా, బహుబలంగా విరుచుకుపడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆకాశమందున్న దేవుడు సహాయుడై వారిని ఆదరించాలని ఆశపడి ఒక అద్భుతమైన కార్యం జరిగించడం ప్రారంభించాడు. వారికి ఒక శుభకరమైన ఆనవాలు కనపరిచాడు. శత్రువులు సిగ్గుపడేటట్లుగా ఒక శుభకరమైన ఆనవాలు చూపించాడు. ఏంటి ఆనవాలు అనంటే, శత్రువుల మీద ఉరుములు, మెరుపులు మెరిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఢమఢమ అనే మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతూ ఉంది. ఆ శబ్దాలకి తట్టుకోలేక, ఆ మేఘ గర్జనకి భరించలేక శత్రువులంతా కలవరపడి కొంగుదింటున్నటువంటి సమయంలో ఫిలిస్తీన్ల యొక్క ఆలోచనలు, ప్రయత్నాలన్నీ దేవుడు తారుమారు చేశారు. అప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకు భయపడి పారిపోతూ ఉండగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను తరిమి వెంటాడి వేటాడి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశారు. కొంతమంది ప్రాణాలను కాపాడుకొని గాయపరచబడిన వారై తప్పించుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బైబిల్ రాయబడిన చక్కని మాట, ఆ రోజు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇక మీదట సమూయేలు బ్రతికినంత కాలం కూడా ఇజ్రాయేల్ సరిహద్దులోనికి రాలేక పూర్తిగా శత్రుబలం అణిచివేయబడినట్లుగా లేఖనంలో రాయబడింది. ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు ఏం చేశాడంటే, షేనుకి బేర్షెబాకి మధ్యలో ఒక రాయి నిలవబెట్టి ఆ రాయికి ఒక నామకరణం చేశాడు. ఏమనంటే ఎబినేజర్, అంటే సహాయపు రాయి. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. మన విజయానికి మూలం దేవుని సహాయమే. మన విజయానికి మూలం దేవుని ఆదరణ. మన విజయానికి మూలం శుభకరమైన ఆనవాలు అని అక్కడ ఎబినేజర్
అని పేరు పెట్టినట్లుగా లేఖనంలో రాయబడింది. ఈరోజు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెలలో దేవుడు మీకు సహాయము చేయుచు మిమ్మలను ఆదరించునుగాక. ఆయన సహాయము ద్వారా మీలో ఒక్కొక్కరిని ఆదరిస్తాడు. ఆ సహాయం ద్వారానే మీరు విజయాన్ని స్వతంత్రించుకుంటారు. శత్రువుల మీద జయం పొంది, నెమ్మది పొంది, క్షేమం పొంది, శత్రు భయాల్లో నుంచి విడుదల పొంది, కీడు వచ్చునన్న భయం లేకుండా నెమ్మదిగా జీవించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదరిస్తే ఈ నెలలో మీరు చూడబోయే విచిత్రం ఏంటి చెప్పమంటారా? మీ శత్రువులందరూ మిమ్మల్ని చూచి సిగ్గుపడేటట్లుగా మీకు ఒక శుభకరమైన ఆనవాలు, స్పష్టమైనటువంటి ఆధారాలు దేవుడు మీ కన్నుల ఎదుట కనుపరుచునుగాక. దావీదు జీవితంలో బద్ధశత్రువులు ఉన్నారు. దావీదుని చుట్టుముట్టినటువంటి విరోధుల మధ్యలో దావీదు ఈ ప్రార్థన చేసుకున్నాడు. అలాగే సమాజంలో, సంఘములో సభ్యులుగా చలామణవుతున్నటువంటి మన జీవితంలో కూడా మనల్ని వ్యతిరేకించే గుంపు ఉంటుంది, విమర్శించే గుంపు ఉంటుంది, వివాదాలు పెట్టుకునే గుంపు ఉంటుంది, దౌర్జన్యం చేసే గుంపు ఉంటుంది, సవాళ్ళు విసిరే గుంపు ఉంటుంది, కలహానికి కాలు దువ్వే గుంపు ఉంటుంది, మనల్ని కనబడకుండా కనుమరుగు చేయాలని ఆశించే గుంపు ఉంటుంది, బాధించేవాళ్ళు, బంధించాలనుకునే వాళ్ళు, పరచాలనుకునే వాళ్ళు, అల్లరిపాలు చేయాలనుకునే వాళ్ళు, అంతం చేయాలనే వాళ్ళు, పరిహాసం చేయాలనే వాళ్ళు, పట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి శత్రువులందరూ కూడా మీరంటే గిట్టని వాళ్ళు, మీ స్థితిని చూచి ఓర్వలేని వాళ్ళు, మీ సమృద్ధిని చూచి తట్టుకోలేక అసూయతో రగిలిపోయేవాళ్ళు అందరూ కూడా సిగ్గుపడేటట్లుగా దేవుడు కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాడు. శత్రువులు సిగ్గుపడబోతున్నారు. నీవు శుభకరమైన ఆనవాలు చూసి ఆనందించబడేటట్లుగా, నెమ్మదితో ప్రశాంతంగా జీవించేటట్లుగా, అదుగో ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం ద్వారా ఈ రోజు మొదలుకొని ఒక్కొక్కరిని ఆదరించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మీకు ఏ సహాయం కావాలన్నా మనుషుల వైపు చూడబాకండి, మనుషులను ఆశ్రయించబాకండి. ఒకవేళ మనుషులు ఆ సమయానికి మీకు ఏదైనా సహాయం చేసినా అవకాశం వచ్చినప్పుడల్లా దెప్పిపొడుతారు, నిష్ఠూరపు మాటలతో మిమ్మల్ని మానసికంగా కృంగజేస్తారు. ఆ రోజు నేను నిన్ను ఆదుకోకపోతే, నీ పక్షంగా నిలబడకపోతే, నీకు సహాయం చేయకపోతే, నీకు సపోర్టుగా ఉండకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో. మీరు మమ్మల్ని మర్చిపోతున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు మేము కనబడము, ఇట్లాంటి సెంటిమెంట్ డైలాగులు వాడి మనల్ని మన దగ్గర సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అది మానవ నైజం. కానీ దేవుడు గనక ఒక వ్యక్తికి సహాయం చేసి ఆదరిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి దెప్పిపొడుపు మాటలు మాట్లాడడం. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ఒక శుభకరమైన ఆనవాళ్ళు నేను చూడాలి ఈ మే నెలలో, ఒక శుభకరమైన ఆనవాళ్ళు నేను చూడాలి ఈ మే నెలలో. నా విరోధులు, నా శత్రువులు, నేనంటే గిట్టని వాళ్ళు, నా మీద అసూయ పడేవాళ్ళు, నన్ను వారవలేనటువంటి వాళ్ళంతా సిగ్గుపడాలి, అవమానపరచబడాలి, సిగ్గుతో తల దించుకోవాలి. నా గురించి ఒక్క వ్యతిరేకమైన మాట మాట్లాడాలంటే గుండె జారిపోవాలి, గుండెలు కరిగిపోవాలి. అలాంటి ఒక అద్భుతమైన సహాయం నాకు దయచేయమని మీరు అడిగి చూడండి. ఖచ్చితంగా దేవుడు ఆయన సహాయముతో మిమ్మల్ని ఆదరిస్తాడు,
శుభకరమైన ఆనవాలు మీకు చూపిస్తాడు. మీ శత్రువులందరికీ సిగ్గు, అవమానం, నిత్యావమానం అనుగ్రహించునుగాక. 4వ మాట 41వ కీర్తన 3వ శరణం 8వ శరణం చదువుకుందాం. రోగశయ్యి మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. 8వ వచనం, కుదరని రోగము వానికి సంభవించెను. ఈ మాట ప్రభు నాతో మాట్లాడినట్లుగా అనిపించింది. మీకు కూడా చాలా ఆదరణ కలిగించే మాట ఇది. ఈ కీర్తనలో భక్తుడు కుదరని రోగముతో మరణ పడక మీద పండుకున్నాడు. మరణపు పడక మీద, రోగశయ్యి అంటే మరణ పడక. ఆ మరణ పడక మీద పండుకున్నాడు. శక్తి లేదు, ఆశ లేదు, బాగుపడతానన్న ఆశ లేదు, తిరిగి నిలబడతానన్న ఓపిక, సత్తువ, ఆరోగ్యం లేదు. భయంకరమైన రోగం, అది కుదరని రోగం. మంచం పట్టేశాడు. వచ్చిన వాళ్ళంతా అనుకుంటున్నారు, వీడు రేపో మాపో చస్తాడు, వీని పేరు మాసిపోతుంది అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆదరించడానికి వచ్చిన వాళ్ళు, పలకరించడానికి వచ్చిన వాళ్ళు, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు, ధైర్యపరచడానికి వచ్చిన వాళ్ళంతా చెప్పుకున్నారు, వీడి రోగం కుదరని రోగం, వీడికి బాగుపడే అవకాశం లేదు, మంచం పట్టాడు, బలహీనపరచబడుతున్నాడు, సొట్టబొగ్గలు, లొట్టకళ్ళు పడిపోయినాయి, సూపు మందగిల్లిపోతుంది, ఆహారం తీసుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, ఎప్పుడు పుట్టుకున చస్తాడో తెలియదు, మరణ పడక మీద ఉన్నాడు అని అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే, బైబిల్లో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ రోగశయ్యి మీద, నీవు పడిపోయిన పడక దగ్గరకే నేను వచ్చి నిన్ను ఆదరిస్తాను. నా ఆదరణ ద్వారా నీ కుదరని రోగం కుదర్చబడుతుంది, నీ సంకటములు కుదర్చబడతాయి, వ్యాధుల బలం నిర్మూలపరచబడుతుంది, ఉన్న స్థితిలో నుంచి నిన్ను ఉద్ధరించి క్షేమానికి లేవనెత్తబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఏ రోగముతో కుమిలిపోతున్నారో అది కుదరని రోగమా? మందులు వాడిన ప్రయోజనం లేదండి. తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాను, అది హార్ట్ స్ట్రోకో అర్థం కావట్లేదు, గ్యాస్ పెయినో అర్థం కావట్లేదు, కడుపు నొప్పో అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మంచి తిండి తింటున్నా, మంచి నీళ్లు తాగుతున్నా, సుఖంగా నివసిస్తున్నా, సమృద్ధిని అనుభవిస్తున్నా, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎందుకు నా జీవితంలో ఈ హీన స్థితి, ఈ బలహీన పరిస్థితి అని చాలాసార్లు జీవితంలో కృంగిపోయిన స్థితిలో మీరున్నారా? చూడండి, మన జీవితంలో కొన్ని దశలు చాలా బలహీనంగా ఉంటాయి. మన జీవితంలో కొన్ని దశలు చాలా బలహీనంగా ఉంటాయి. రోగం, అలసట, నిరాశ, ఇక మనం నిలబడతామని ఆశలు లేని పరిస్థితులు మన జీవితంలో ఎదురవచ్చు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అలిసిపోయిన పరిస్థితి, సొమ్మసిల్లిపోయిన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మన మనసులో వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని. దానికి దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా?
నీ పడక దగ్గరే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే రోగశయ్య మీద ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. వాక్యం చూడండి ఎంత స్పష్టంగా ఉందో. రోగశయ్యి మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరుచుచున్నావు. ఏ రోగము అని అంటే బైబిల్ చెప్తుంది కుదరని రోగము. అందరు చెప్పండి గట్టిగా. కుదరని రోగాన్నే దేవుడు కుదిరిస్తే, కుదరని సంకటాలనే దేవుడు కుదిరిస్తే, మరి నీకున్న చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న సమస్యలకి కుదేలైపోతే ఎట్లా, కృంగిపోతే ఎట్లా, అన్నపానాలు మానేస్తే ఎట్లా, దిగులు పెట్టుకుంటే ఎట్లా? ఈ దిగులు, ఈ కృంగుబాటు, ఈ డిప్రెషన్ నీ ఆయుష్ను దెబ్బతీస్తాయి, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి, నీ ఆయుష్ కాలాన్ని తక్కువ చేసే ప్రమాదం ఉంది కనుక దేవుని సన్నిధిలో మీరంతా ప్రార్థన చేసుకోండి. ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా, నేను రోగశయ్యి మీద ఫలానా రోగంతో కుమిలిపోతున్నాను, మంచం పట్టాను, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఈ రోగానికి చికిత్సే లేదు అనుకుంటున్నారు, మందే లేదు అనుకుంటున్నారు, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు అనుకుంటున్నారు. ఈ సమయంలో ఆరోగ్య ప్రదాతగా నా ప్రక్కన నిలిచి, అవయవ నిర్మాణకుడుగా నా ప్రక్కన నిలిచి, నన్నొక్కసారి మీరు తాకండి, స్పర్శించండి, దర్శించండి, వాక్కును పంపి ఆదరించడం మొదలుపెట్టండి. నేను ఆరోగ్యవంతుడుగా మార్చబడతానని విశ్వాసంతో దేవుని తట్టు చూడండి. ఖచ్చితంగా రోగాల వ్యవస్థ నిర్మూలపరచబడబోతుంది, వ్యాధులన్నీ తొలగిపోతున్నాయి. ఇది మొదలుకొని దేవుని ఆదరణ ద్వారా ఆరోగ్యం, స్వస్థత అందరికీ అనుగ్రహించబడునుగాక. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 7 వరకు ఉన్న మాటలు చదువుతారు. అందరూ శ్రద్ధగా వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీతో చెప్తాను. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మలను ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలోనున్న వారినైనను ఆదరించుటకు శక్తిమంతులమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా జీవితంలో ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచూ ఉన్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కోసమే, రక్షణ కోసమే. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందెదము. ఈ ఆదరణ, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఇక్కడ త్రికోణంలో ఆదరణ మనం చూస్తున్నాం. ఒకటి సమస్త విధములైన ఆదరణ, నిత్యమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. 2, ఆదరణ పొందినటువంటి వ్యక్తులు ఇతరులను ఆదరించడానికి శక్తిమంతులుగా మార్చబడినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనల్ని
ఆదరిస్తున్నాడు. దేవుడు ఆదరించే దేవుడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడు. ఆదరణ పొందిన మనం ఏం చేయాలి అని అంటే, ఆ శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదరించడానికి శక్తిమంతులుగా మార్చబడాలి. ఒక అనుభవం. రెండోది, ఎట్టి శ్రమలనైనా ఓపికతో సహించడానికి దేవుడిచ్చే ఆదరణ మనలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అనే మాటలు కూడా మీరు గమనిస్తారు. కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు దేవుడు ఇచ్చినటువంటి ఆదరణ. దైవ సేవకుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సంఘమా, మా జీవితంలో శ్రమలు ఎంతగా విస్తరించాయో అదే స్థాయిలో దేవుని వలన ఆదరణ కూడా మాకు విస్తరిస్తూ వచ్చింది. మేము ఎంతగా నలిగిపోయామో, ఎంతగా గాయపరచబడ్డామో, ఎంతగా దుఃఖాన్ని దిగమింగామో, ఎంతగా జాగరణాలు చేశామో, ఉపవాసాలు ఉన్నామో, పిడిగుద్దులు గుద్దబడ్డామో, దరిద్రతని అనుభవించామో, వాడ పగిలి ఆపదలో చిక్కుకున్నామో, అంతగా దేవుని యొక్క ఆదరణ కూడా మాకు అనుగ్రహించబడింది. దేవుడు ఎందుకు మమ్మల్ని అంతగా శ్రమల మధ్యలో ఆదరించాడు అనంటే, మేము ఆదరణ పొందిన తర్వాత, మేము ధైర్యపరచబడిన తర్వాత, మేము బ్రతికిన తర్వాత, మేము బలపరచబడిన తర్వాత ఏ ఏ శ్రమలలో నలిగిపోతున్న వారిని ఎలా ఆదరించాలో ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ బలం దేవుడు మాకు ప్రసాదించాడు. కాబట్టి మేము ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిమంతులుగా మార్చబడేటట్లు దేవుడే మమ్మల్ని ఆదరించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ జీవితంలో మీరు ఒక్కొక్కరు ఫ్యామిలీ బ్రేకప్ ద్వారా బాధలు అనుభవిస్తున్నా, ఫ్యామిలీ ప్రెషర్ అనుభవిస్తూ ఉన్నా, ఫెయిల్యూర్ మీ జీవితంలో అడుగడుగున వెంటాడి వేధిస్తూ ఉన్నా, నువ్వు కలవరపడబాకు. నువ్వు విక్టిమ్గా ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు విక్టర్గా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. డిప్రెషన్లో ఉన్న నీవు బయటపడితే అనేకులకు మార్గం చూపగలుగుతావు. నీవు అపజయాలను ఓడిస్తే మరొకరికి ప్రేరణగా మార్చబడతావు. సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతంగా నీ మీద ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఒత్తిడి అనేది నిన్ను కృంగజేయటానికి, నష్టపరచడానికి కాదు, కానీ దానిలో దేవుడు నిన్ను ప్రిపేర్ చేయబోతున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి సమస్యను ఎదుర్కొనటానికి, ఆ సమస్యను అవలేలగా పరిష్కరించడానికి దేవుడు నిన్ను బలపరచడానికే ఈ సమస్యకి, ఈ చిన్న ఒత్తిడికి నీకు అవకాశం ఇచ్చాడన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకుని ముందుకి సాగాలి. శ్రమలు తాత్కాలికంగాని దేవుడిచ్చే ఆదరణ శాశ్వతమైంది. దేవుని ఆదరణ పొందిన మీరు ఇతరులను ఆదరించే శక్తిమంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. గుర్తుంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసేపు జీవితంలో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో అన్నలందరికీ భయం మొదలైంది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి గుర్తొచ్చింది. వాళ్ళ గుండెల్లో భయం ప్రారంభించబడి భయపడుతూ యేసేపు ఎదుట నిలబడి ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ విన్నటువంటి యేసేపు వాళ్ళని చూసి చెప్పిన మాట, భయపడబాకండి, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి వాళ్ళని ఆదరించి వాళ్ళతో ప్రేమగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన జీవితంలో కూడా మనల్ని బాధ పెట్టిన వారు, మనం నమ్మి ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళు మనకి ద్రోహం చేస్తారు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే మన మనసుని నొప్పిస్తారు.
మన గుండెను గాయపరుస్తారు. యోసేపు జీవితంలో ఇంటిలో ఉన్న సహోదరులే యోసేపును ద్వేషించారు, బానిసగా అమ్మేశారు, అన్యాయంగా జైలుకి వెళ్ళాడు. ఎంతో భయంకరమైన శిక్ష, శ్రమ అనుభవించాడు, ద్రోహాన్ని అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అన్యాయాన్ని అనుభవించాడు, అమ్మివేయబడ్డాడు, భయంకరమైన ద్వేషాగ్ని జ్వాలల్లో నిలబడ్డాడు. అయినా యోసేపును దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన తర్వాత యోసేపు మనసులో ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, తనను ద్వేషించి బానిసగా అమ్మివేసి అన్యాయంగా జైలుకు పంపించి చిత్రహింసలు పెట్టిన వారి పట్ల రివెంజ్ తీర్చుకునే మార్గం ఒకటి, ప్రతీకారం తీర్చుకోవటం ఒక మార్గం. లేదా ప్రేమతో బాధ్యతతో క్షమించడం మరొక మార్గం. ఈ రెండు మార్గాలు మనసులో మెదులుతూ ఉన్నాయి యోసేపుకి. అప్పుడు యోసేపు ద్వేషించిన అన్నలను, అమ్మివేసిన అన్నలను, అన్యాయంగా జైలుకి పంపించిన అన్నలని ద్వేషించలేదు, రివెంజ్ తీర్చుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. కానీ ప్రేమతో, విశాలమైనటువంటి మంచి మనసుతో వారిని హృదయపూర్వకంగా క్షమించాడు. దేవునికే మహిమ కలుగునగాక. క్షమించే హృదయం ఆదరించే హృదయంగా మార్చబడుతుంది. క్షమించే హృదయం ప్రేమతో పోషిస్తాను, సహాయం చేస్తాను, నేనున్నాను అని వెన్ను తట్టి ధైర్యపరిచే వ్యక్తులుగా మార్చబడతారు. క్షమించడం అనేది వీక్నెస్ కాదండి, క్షమించడం అనేది బలహీనత కాదండి. క్షమించడం అనేది క్రైస్తవులకు రియల్ పవర్, అది నిజమైన సామర్థ్యం, నిజమైన బలం. కనుక మీ జీవితంలో కూడా ఇలాంటి అన్యాయమే ఎదుర్కొంటూ ఉంటే, మీ సొంత వారే బాధ పెట్టి మీకు ద్రోహం చేసి మీ మనసును నొప్పిస్తూ ఉంటే, కొంచెం పెద్ద మనసు చేసుకుని వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని అసహించుకోబాకండి, ఆదరించే ప్రయత్నం చేయండి. హేట్ చేయబాకండి, హీల్ చేసేవారుగా మీరు మార్చబడాలి. మీరు విక్టిమ్గా ఉండకూడదు, విక్టర్గా, హీలర్గా మార్చబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యోసేపు జీవితంలో ఎంతగా శ్రమలు అనుభవించాడో అంతగా దేవుని చేత ఆదరించబడ్డాడు. అతను ఆదరణ పొందటమే కాదు, కానీ శ్రమలో, ఆపదలో, నిస్సహాయ స్థితిలో, భయం గుప్పెట్లో బాధపడుతున్నటువంటి సహోదరులను చూసి వాళ్ళతో చెప్పాడు, మొదట భయపడబాకండి అని చెప్పి వాళ్ళ హృదయంలో ఉన్న భయమంతా తీసివేసే ప్రయత్నం చేశాడు. రెండవదిగా వారిని ఆదరిస్తూ నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాను అని హామీ ఇచ్చి ఆ మాట నెరవేర్చాడు. ఇంకా కరువు కాలం ఉంది, ఆ కరువు కాలం అంతా మీకు పేదరికం రాకుండా పోషిస్తాను, మీ అవసరాలన్నీ తీరుస్తాను, మీ మీద ఏగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. అలాంటి ప్రేమ, ఆదరణ ఎవరు చూపగలుగుతారో తెలుసా అండి? క్షమించే హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే అలాంటి ప్రేమ, ఆప్యాయతను చూపగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక.